సార్ నమస్తే, మీ పేరండి? నా పేరు శ్రీనివాస్ అండి, మంగళగిరి. సార్ ఏం చేస్తారండి? ప్రైవేట్ బిజినెస్. మంగళగిరి అండి. అవును. సరే సార్, మంగళగిరిలో ఈ రోజున లోకేష్ గారు గెలిచిన తర్వాత అసలు ఎలా ఉంది ఇక్కడ మంగళగిరిలో? ప్రజలు ఏమనుకుంటున్నారు లోకేష్ గారి గురించి, లోకేష్ గారి పరిపాలన గురించి కానీ ఏమనుకుంటున్నారు? మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ బాబు వచ్చిన తర్వాత ఎన్నడూ లేని అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఒకటి చేనేత వస్త్రాలు కావచ్చు, ఉన్న చెరువులు కావచ్చు, వాటి చుట్టూ వాకింగ్ టాక్ కావచ్చు, మహాప్రస్థానాలు కావచ్చు, మహిళలకి సొంత నిధులతో కుటుంబ మిషన్లు కానీ, తర్వాత నిడమరు స్కూల్లో 16 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఆయన సొంత నిధులతో దాన్ని డెవలప్ చేసి ఇంటర్నేషనల్ స్కూల్గా తీర్చిదిద్దడంలో ఆయన ముందడుగు వేశారు. ఇది ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ చూడని పరిణామం, ఏ నాయకుడు చేయలేదు. కాబట్టి మాకు 83, 84 తర్వాత సీటు ఎంఎస్ఎస్ గారు గెలిచిన తర్వాత ఆ తర్వాత మిత్రపక్షాలకు సీటు కేటాయించడంతో మేము ఇక్కడ ఓటమి చెందాము. ఆ తర్వాత ఎన్నాళ్ళకి మాకు తెలుగుదేశం పార్టీలో లోకేష్ బాబు విజయదంక మోగించారు. 90,000 మెజార్టీ ప్రజలు ఇచ్చారు. ఇతను ఇచ్చే భవిష్యత్తు తరాలకి ఇతను చూసిన అభివృద్ధిని చూసి యువత కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి రేపు 1,00,000 పైన మెజార్టీ ఇస్తారని ప్రజలు ఆశిస్తారు. గెలిచిన 2 సంవత్సరాల కాల వ్యవధిలో లోకేష్ గారు ఏదైతే చెప్పారో అసలు మంగళగిరి ప్రజలనే పట్టించుకోవట్లేదు. లోకేష్ విదేశాల్లో తిరుగుతున్నాడు, జలసాలు చేస్తున్నాడు, కానీ గెలిచిన మంగళగిరిలో మాత్రం ఉండట్లేదు, పట్టించుకోవట్లేదు ప్రజలని చెప్పి అన్నారు. సార్ నిజమేనంటారు? అది బురద జల్లే కార్యక్రమం అండి. వాళ్ళు పేటీఎం బ్యాచ్ చేసుకుంటారు. ఒక పక్క విదేశాలకు వెళుతూ అభివృద్ధి కోసం నిధులు తీసుకొస్తూ, పరిశ్రమల కోసం తీసుకొస్తూ మంగళగిరికి వాళ్ళ టీముని పెట్టేసి ఎక్కడ లేని కృషి చేస్తున్నారు. ఆఫీస్ టీం కూడా మా టీఎంటీ కార్పొరేషన్ తరపు నుంచి కూడా నిధులు కూడా సమకూర్చారు. భవిష్యత్తులో ఇంకా బాగుంటుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఈ మధ్యనే శంకుస్థాపన చేశారు. రాబోయే కాలంలో ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కూడా రేపు నెలలో కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఎలాంటి మార్పులు గమనించారు? డెవలప్మెంట్ పరంగా కానీ, లేదా ఇక్కడ చదువుకునే విద్యార్థుల పట్ల కానీ, జాబ్ చేసే ఇది కానీ అసలు ఎలా ఉందంటారు? ఇక్కడ స్టూడెంట్కి వాలీబాల్ కోర్సు పెట్టేశారు. తర్వాత క్రికెట్ స్టేడియంలో ఈ మధ్య క్రికెట్ జరిగింది. సంవత్సరానికి ఒకసారి క్రికెట్ కూడా జరుగుతుంది. స్టూడెంట్స్ కోసం పుట్టినరోజు సందర్భం చేస్తున్నాం. స్టూడెంట్స్ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేస్తారని మేము ఆశిస్తున్నాం. మరి 2 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందంటారు? 2 సంవత్సరాల పరిపాలనలో నంబర్ 1. నెక్స్ట్ సీఎం కూడా చంద్రబాబు గారు వస్తారు, కూటమి ప్రభుత్వం ఉంటుంది. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఈసారి గెలవరు, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం పట్ల. ఈసారి గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల్లో కూడా చర్చ మొదలైంది, జగన్మోహన్ రెడ్డి ఉంటే బాగుంటుంది, డెవలప్మెంట్ చేసే జగన్మోహన్ రెడ్డి. అసలు చంద్రబాబు అసలు ఏం చేస్తాడని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. నిజమేనంటారు అదంతా? ప్రతి ఇంటికి మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ బాబు సంక్షేమ పథకం ఏదో రూపంలో అందుతుంది. ఇటు తిరుపతి టోకెన్స్ కానివ్వండి, కుటుంబ మిషన్లు కానివ్వండి, ప్రజా సంక్షేమాలు కానివ్వండి, ఎల్ఓసీలు కానివ్వండి, ఆరోగ్యం గురించి ఎల్ఓసీలు కానివ్వండి, ఏదో ఒక సంక్షేమ పథకం ప్రతి గుమ్మాన్ని, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గుమ్మాన్ని లోకేష్ బాబు సంక్షేమ పథకాలు టచ్ చేస్తున్నాయి. ఈ విషయంలో ఏమాత్రం డౌట్ లేదు. నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా ఇతనే, ఇంకా 30 ఏళ్ల పాటు ఏదైనా ఎమ్మెల్యేగా ఉంటాడని మేము ఆశిస్తున్నాం. అంటే సార్ ఇక్కడ ఏదైతే నిన్న చింతకాయల విజయ్ గారు రాజ్యసభలో మాట్లాడారు కదా, అసలు ఎలా సార్ ఆయన వేసుకున్న కండువా పట్ల కానీ? చింతకాయల విజయ్ బాబుకి రాజ్యసభ ఇచ్చినందువల్ల అతను మంగళగిరికి సంబంధించిన చేనేత కండువా మెడలో వేసుకొని రాజ్యసభలో ప్రస్తావించడం మంగళగిరి వాసులుగా మేము కూడా గర్విస్తున్నాము. ఇటు భువనేశ్వరి గారు కానివ్వండి, బ్రహ్మిణి మేడం గారు కానివ్వండి, వీళ్ళు కూడా చేనేత వస్త్రాలు వాడుతున్నాడు. మంగళగిరిలోనే కాకుండా రాష్ట్రం దేశ విదేశాల్లో కూడా చేనేత వస్త్రాలు తీసుకెళ్తున్నారు. ఇది చాలా శుభపరిణయం. మంగళగిరి వాసిగా మేము గౌరవపడుతున్నాం.